Yes, this is Sam. Welcome to Sam Kid Solutions. ప్రీవియస్ వీడియోస్లో డ్రా కమాండ్స్లో లైన్, పాలీలైన్, సర్కిల్, ఆర్క్, రెక్టాంగిల్, ఎలిప్స్ ఇలా కొన్ని కమాండ్స్ గురించి నేర్చుకున్నారు. ఈరోజు వచ్చేసి మీకు పాయింట్ గురించి నేర్చుకుందాం. స్ప్లైన్ కమాండ్ గురించి కూడా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పాయింట్. సో పాయింట్ అనేది ఎందుకు, ఎక్కడ యూజ్ చేస్తాం, ఏదైనా రిఫరెన్స్ కింద మనకు కావాలి, ఒక పాయింట్ నుంచి మనం స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ పాయింట్ అనేది యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పాయింట్ అనేది ప్లేస్ చేశాను. ఈ పాయింట్ అనేది మనకి విజిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది, మనకి విజిబిలిటీ అనేదే లేదు ఆ పాయింట్ అనేది. సో పాయింట్ అనేది విజిబిలిటీ అవ్వాలి అని అంటే సో నేను ఒక వాల్యూ ఎంటర్ చేస్తున్నాను, ఒక 25 ఎంటర్. సో ఇప్పుడు కూడా మనకి పాయింట్ అనేది విజిబిలిటీ అనేది అవ్వట్లేదు, అవునా? సో నెక్స్ట్, సో ఇప్పుడైనా విజిబిలిటీ అనేది అవుతుందా? మనకి చాలా చిన్నగానే కనిపిస్తుంది మనకి పాయింట్ అనేది. సో పాయింట్ సైజ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేస్తారు, అసలు పాయింట్ అనేది ఎలా ఇంకా డిఫరెంట్ షేప్స్లో ఏమైనా ఉంటుందా అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ షేప్లో అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తాను, చూడండి, పీడిఎస్ ఎంటర్, దెన్ 500 ఎంటర్. ఇంక్రీజ్ అయిందా? సో మనకి డాట్ టైప్లా ఉండడం వల్ల అది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనకి ప్రాపర్గా విజిబిలిటీ అనేది కనిపించలేదు. సో మనకి ప్రాపర్ విజిబిలిటీ అనేది కనిపించడం కోసం ఎలా అనేది చూపిస్తా. పీడిఎస్ ఎంటర్ అని ఇస్తున్నాను. సో దాని వాల్యూ అనేది మీరు ఎంత ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటే ఆ వాల్యూ ఇంక్రీజ్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నేను ఇందాక పాయింట్ స్టైల్ అనేది చేంజ్ చేశాను, ఇప్పుడు కూడా నేను పాయింట్ స్టైల్ అనేది చేంజ్ చేస్తున్నా, చూడండి. సో ఇప్పుడు నేను చేంజ్ చేసినప్పుడు ఒక షేప్ అనేది అయితే వచ్చింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక స్టైల్ అనేది చేంజ్ చేశాను. నేను రీసెంట్గా యూజ్ చేసిన స్టైల్స్ అన్నీ నాకు ఏ నెంబర్స్ యూజ్ చేశాను అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కమాండ్ హిస్టరీ అనేది కావాలి. సో కమాండ్ హిస్టరీ కోసం మనం ఏం చేయాలంటే F1 F2. ఓకే, ఇక్కడ మనకి ప్రీవియస్ హిస్టరీ అనేది కనిపిస్తుంది. సో నేను రీసెంట్గా యూజ్ చేసిన 36, 64, 99 ఇలా డిఫరెంట్ అనేది యూజ్ చేశాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి 2 అనేది కూడా నేను యూజ్ చేశాను. సో నేను 1 నుంచి 100 లోపు నెంబర్స్ని యూజ్ చేసి చేస్తున్నా. సో అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి అని అంటే కష్టం కదా, ఏ పాయింట్కి ఏ షేప్ ఉంటుంది ఏంటి అనేది. సో మనకి పర్టికులర్గా మనం ఈ షేప్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని DDP టైప్ ఆర్ P టైప్ అని అంటారు. సో PTY ఎంటర్ అని ఇస్తే మనకి పాయింట్ స్టైల్ అండ్ సైజ్ రెండు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 100 నెంబర్స్ వరకు ఇచ్చాను, బట్ మనకి కనిపిస్తున్నాయి నియర్లీ ఎన్ని ఉన్నాయి, మనకి ఒక 20 ఉన్నాయి, అంతే కదా. సో మనం 20కి నేను 100 నెంబర్స్ ఎలా ఇచ్చాను ఏంటి అని అంటే ఒక్కొక్క పాయింట్ స్టైల్కి ఒక్కొక్క నెంబర్ అనేది ఉంటుంది. సో ఏంటి అనేది చెప్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఆ పాయింట్ స్టైల్ యొక్క నెంబర్స్ ఏంటి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో మనం తీసుకున్న పాయింట్ స్టైల్ యొక్క నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా గుర్తుంచుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో 0, 1, 2, 3, 4. సో 0, 1, 2, 3, 4 అనేవి మనకి ఫస్ట్ రోలో ఉండే ఏవైతే మనకి విజిబిలిటీ అవుతున్నాయో పాయింట్స్, ఆ పాయింట్ స్టైల్ యొక్క ఫస్ట్ రో నెంబర్స్. దెన్ సెకండ్ రో 32, 32, 34, 32, 33, 33, 34, 35 అండ్ 36. సో సెకండ్ రో అనేది వచ్చింది. దెన్ థర్డ్ రో వచ్చేసి 64, 65, 66, 67 అండ్ 68. ఓకే, దెన్ లాస్ట్ రో. సో లాస్ట్ రో ఎలా 96, 97, 98, 99, 100. ఇవి నెంబర్స్ మనం గుర్తుంచుకోవాల్సిన నెంబర్స్ ఇవి.
ఇవి ఎలా గుర్తుంటాయి ఏంటి అనేది చూద్దాం. చూడు, Ctrl+A Ctrl+C. మనం నెంబర్స్ అనేది 0 1 2 3 4 అనేది. సో 0 అని ఇచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వాల్యూ ఎంత ఇచ్చాను, 32 అనేది ఇచ్చాను. నేను ఇక్కడ పెయింట్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో దెన్ నెక్స్ట్ రో వచ్చేసి నేను ఎంత ఇచ్చాను అని అంటే 32 33 34 35 36 ఇచ్చాను. అంటే సెకండ్ రో వాల్యూ 32 33 34 35 36. సో 32ని డబల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 64 అనేది అయితే వస్తుంది. సో 32 + 32 64. సో నెక్స్ట్ వాల్యూ ఈ 64. 64 నుంచి 5 కౌంట్ చేయండి, 64 65 66 67 68. దెన్ అగైన్ 64 + 32 ఫైండ్ అవుట్ చేస్తే 96 96 97 98 99 100. ఇలా మనం పాయింట్ యొక్క స్టైల్ యొక్క నెంబర్స్ అండ్ సైజెస్ అనేవి గుర్తుంచుకుంటాం. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి వీటికి షార్ట్ కట్ కీస్ ఏముంటాయి అని చెప్పాను కదా. పీ టైప్ అనేది యూజ్ చేసి మనం పాయింట్ స్టైల్ అనేది డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఏ ర్యాండమ్ నెంబర్ ఇచ్చినా ఓకే అని అనుకుంటే కనుక మనం డైరెక్ట్గా PDM ఎంటర్ అని ఇచ్చి మనకు కావాల్సిన నెంబర్ అనేది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైజ్. సో సైజ్ కూడా మనం స్టైల్లోనే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ స్టైల్లో మనం సైజ్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వాల్యూ దగ్గరికి వెళ్ళి మనం ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా పాయింట్ స్టైల్ అండ్ సైజ్ రెండు చేంజ్ అనేది అవుతాయి. సో నెక్స్ట్ ఒకేలా కనుక మనకి డైరెక్ట్గా ఈ పాయింట్ స్టైల్ అనే ట్యాబ్లోకి వెళ్ళకుండా నేను చేంజ్ చేసుకోవాలి అని అంటే దాన్ని PDS అంటారు. సో దాన్ని పాయింట్ సైజ్. సో పాయింట్ సైజ్ అనేది ఏదైనా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మీరు ఎలా చేయాలి అన్న యూజ్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.